సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ తక్షణమే ఎంటీఎస్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవులు విడుదల చేయాలని, అప్పటి వరకు ఈ నిరసన దీక్షలు కొనసాగిస్తానని ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. కె సత్యనారాయణ ఈరోజు అనివార్యంగా నిన్న 3వ తారీఖు నుండి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే గతంలో 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న డిఏ సరెండర్ లీవులు, అలాగే 5 సంవత్సరాలు డిఏ ఏరియర్స్ ఇవన్నీ పే చేయాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవ్వాలి. అలాగే రెగ్యులర్ చేయాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్ వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నిన్నటి వరకు మొన్న 2వ తారీఖు వరకు చర్చల పేరుతో ఇబ్బందులు పెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల నేను 3వ తారీఖు నుంచి వెళ్ళాము. ఎంతవరకు అయినా వెళ్తాము. ఈ సమస్యలపై పూర్తిగా పోరాడి సాధిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. పేరు పిట్టా కిషోర్ కుమారు. ఏఐటీసీ రాష్ట్ర చర్చలకి పిలవడం జరిగింది. ఆ చర్చల్లో మాకు ప్రధానమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఆ డిమాండ్లు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నీయులు మాకు చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఆయన కుర్చీలో కూర్చోగానే మాకు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరినీ వీలైనంత మందిని ప్రభుత్వంలో కలుపుకొని అందరితో పాటు మీకు కూడా న్యాయం జరిగేలా మేము చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల ముందు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నికల ముందు ఇదే విశాఖపట్నంలో సంపద వినాయక టెంపుల్ దగ్గర వచ్చి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్సోర్స్ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేస్తామని మమ్మల్ని మభ్యపెట్టి ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమ్మల్ని తప్పుదోవ పట్టి ఇంతవరకు 5 సంవత్సరాలు నిరుపయోగంగా మమ్మల్ని గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అదే కాకుండా ఏవైతే పర్మనెంట్గా ఎంప్లాయీస్ అవుతూ ఉన్నారో వాళ్ళకి డిఏలు, అలాగే ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవులు కూడా 3 సంవత్సరాల కింద ఇవ్వకుండా వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అనేక సంఘాలతో చర్చలకు పిలిచి ఇవాళ మమ్మల్ని ఆ చర్చల్లో అనుకున్న డిమాండ్లు నెరవేర్చకుండా ఉండడం వల్ల ఇవాళ మేము సమ్మె బాట పట్టడం జరుగుతుంది. ఇట్లు విశాఖపట్నం జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఏఐటీసీ ఎంప్లాయీస్ అందరం కూడా ఇవాళ మహాధరణలో పాల్గొనడం జరుగుతుంది.